SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మమ్ము కాచువాడు మీ మనసు దోచువాడు మంగళాకారుడు శ్రీ శ్రీనివాసుడు. ఇలా దిల్ రాజు గారు బ్యానర్ అనగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. అంటే చాలా ఇంతకుముందు ఇలా ఒక శ్లోకంతో, ఒక భగవంతుడి శ్లోకంతో స్టార్ట్ అయ్యే బ్యానర్లు కొన్ని ఉండేవి. కానీ దిల్ రాజు గారి బ్యానర్ అనగానే ఇలా అంటే ఇప్పుడున్న సినిమాల్లో చాలా తక్కువ సార్ ఇలా సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ అంటే మొదటి నుంచి కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్తోనే స్టార్ట్ అవ్వటం మనం? అంటే 2003 బ్యానర్ దిల్ సినిమా అప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సార్. అక్కడ సో ఎలా బ్యానర్ ఏమేద్దామంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అనుకోండి, వెంకటేశ్వర స్వామిది తీద్దామని సమీర్ గారిని తీసుకెళ్ళి కెమెరామెన్ని తీయించిన తర్వాత ఏమేస్తే బాగుంటుందండి, ఇది అన్నయ్య రాసిన సాంగ్, ఇది శ్రీ శ్రీనివాసం అని అన్నయ్య రాసిన బ్రదరు 2000లో ఒక వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆల్బమ్ చేశాడు, క్యాసెట్. అందులో ఒక దాంట్లో ఇది అక్కడ చెప్తున్నప్పుడు వస్తుంది అన్నట్టు. సో అది ఎస్పీబీ గారు అప్పుడు పాడారు. సో నేను అన్నయ్యని అడిగి ఇది మనకు బాగుంటుందేమో బ్యానర్కి చూడంటే, అరే మంచి ఐడియా అని అప్పుడు నన్ను తీసుకొచ్చి పెట్టాం. అట్లా అన్నీ కోఇన్సిడెంట్గా ఆ వెంకటేశ్వర స్వామి అన్నయ్య రాసిన సాంగ్లో నుంచి రావడం, ఆ బ్యానర్ పేరు అలా అక్కడి నుంచి దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా ఒక్కొక్క సినిమా సక్సెస్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఏదైతే నువ్వు వాడావో మమ్ము కాచిన వాడని అది చాలా మందికి అది స్టార్ట్ కాగానే ఇది బ్రాండ్ అయిపోయింది. సో ఇది వస్తుందంటే సో అది ఇప్పటికి 22 years కంప్లీట్, 60 సినిమాల దగ్గరకు వచ్చాయి. సో మేబీ 100 సినిమాల వరకు మార్చనేమో. ఓకే సార్. అంటే మీరు మీ ఇష్టదైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రతిసారి మీరు తిరుపతి వెళ్ళటం, సినిమాకు ముందు తర్వాత వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకుంటారు. ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటి సార్? అంటే వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ అంటే ప్రతి పని ముందు ఆయన స్మరించుకుంటారా సార్ మీరు? కంపల్సరీ సార్. అంటే ఎవ్రీడే ప్రతి దాంట్లోనే కాదు, తిరుపతి వెళ్ళటం కూడా సెంటిమెంట్ మనం ఎవ్రీడే. అది తిరుపతి తర్వాత ఊర్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడము. సో ఇవన్నీ అంటే అన్నయ్య తర్వాత మేమందరం ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వీఆర్ డివోటీ ఫర్ వెంకటేశ్వర స్వామి. నిజామాబాద్లో గుడి కట్టారు. అసలు ఆ గుడి నిజంగా ఇంతకుముందు చాలాసార్లు మీరు విజిట్ చేయమని చెప్పారు, కుదరలేదు. డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాను సార్ ఫ్యామిలీతో. చాలా అద్భుతంగా చూసిన వాళ్ళు చెప్పారు, చాలా అద్భుతంగా గుడి కట్టారు అని. ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు చేయటం కానీ ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీకు అలా కొనసాగుతూ ఉంటుంది. సో అది మీకు ఎప్పుడు అంటే ఫ్యామిలీ అంతా ఒక డివోషనల్ మూమెంట్లో ఉండటం అనేది ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మిగతా అన్నీ మర్చిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల కొంచెం అప్పుడప్పుడు తప్పదు, కానీ మోస్ట్లీ టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఫీలే వేరు. అన్నీ మర్చిపోయి స్వామివారి స్మరణ చేస్తూ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది అది మా పూర్వజన్మ సుకృతం అంతే.